హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా డే ఎలా గడిచిందో ఒక వ్లాగ్లో చూపిస్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు మన స్పెషల్ డే ఫర్ హిందూస్ రిలీజియన్ అండ్ అది ఒక పెద్ద ఫెస్టివల్. ఏంటిదంటే గణేష్ చతుర్థి. మనకు నచ్చిన అండ్ చాలా మంచి ఫెస్టివల్ అంటే గణేష్ చతుర్థి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, మా అన్న తమ్ముళ్ళకు, సిస్టర్స్కు అండ్ రెస్పెక్టెడ్ ఎల్డర్స్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. అండ్ ఈరోజు మా తమ్ముడు గణేషుణ్ణి నెత్తి మీద పెట్టుకొని స్వాగతం పలుకుతున్నాడు గణేషుణ్ణి. అండ్ మేము కూడా గణపతి బప్ప మోరియా అనుకుంటూ ఎంతో మంచిగా వెల్కమ్ చేస్తున్నాం గణేషుణ్ణి. సో అందరూ ఒకటేసారి గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో చూడండి, ఇది మా గణపతి అండ్ ఇది డెకరేషన్ హాల్. ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. ఈరోజు పూజ జరుగుతుంది, ఆ పూజ నేనే చేశాను, డెకరేషన్ కూడా నేనే చేశాను. సో నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటిదంటే లాస్ట్ నిమజ్జన్ డే రోజు అందరూ నిమజ్జన్ చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్మెంట్తో ఎంతో మంచిగా చక్కగా జరుపుకుంటారు. కానీ అందులో చాలా పెద్ద మిస్టేక్ ఏంటిదంటే, నిమజ్జన్ చేసేటప్పుడు గణేషుణ్ణి కాళ్ళు, చేతులు, నెత్తి ఇలా కొన్ని పార్ట్స్ ఇరిగిపోతున్నాయి కదా. సో అవి ఇరగకుండా చూడండి. అది ఇరగడం వలన చాలా పెద్ద తప్పు జరుగుతుంది. మనం ఇన్ని రోజులు ఎంతో చక్కగా ప్రేమతో భక్తితో చేసిన పూజ మొత్తం ఏం ఉపయోగపడకుండా అవుతుంది. సో ప్లీజ్ అందరూ ఏం ఇరగకుండా నిమజ్జనం చక్కగా ఎంజాయ్గా చెయ్యండి. అండ్ ఎక్కువ మాటికైతే మట్టి గణేషున్నే కొనుక్కోండి, ఓకేనా. పొల్యూషన్ తగ్గుతుంది కొద్దిగా. మన ఇండియాలో చాలా పొల్యూషన్ పెరిగింది. సో తక్కువ చేయడానికి చెయ్యండి, ఓకేనా. అండ్ మా స్కూల్లో గణేష్ చతుర్థి బిఫోర్ డే ఎంతో చక్కగా గణేష్ చతుర్థి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము. చూడండి, ఎంతో చక్కగా గణేషుణ్ణి తయారు చేశారు బంకమట్టితో. ఎంతో డిఫరెంట్ టైప్స్ వెరైటీగా తయారు చేశారు. ప్రైమరీ సెక్షన్ చిన్నపిల్లల వాళ్ళు కూడా ఎంతో చక్కగా, మాకన్నా చాలా బెటర్, ఎంతో మంచిగా చక్కగా తయారు చేశారు. చూడండి, చాలా బాగున్నాయి కదా. సో మీరు కూడా మీ స్కూల్లో కూడా తయారు చేసిరు, సెలబ్రేట్ చేసినట్టయితే కామెంట్లో చేసి చెప్పండి. మీరు కూడా మీ స్కూల్లో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు కూడా స్కూల్లో సెలబ్రేట్ చేసినట్టయితే కొన్ని మాటలు గణేష్ చతుర్థి ఫెస్టివల్ గురించి చిన్నపిల్లలకు అందరినీ కూర్చోబెట్టి చెప్పండి. గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటాం, ఎందుకు జరుపుకోవాలి, ఆ రోజు స్పెషల్ డే ఏంటి, ఇన్ని రోజులు ఎందుకు జరుపుకోవాలో స్పీచ్లో చెప్పండి, ఓకేనా. చిన్నపిల్లలకు తెలుస్తుంది. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అందరికీ గణపతి బప్ప మోరియా. బాయ్.